Today topic is about enzyme assay. So what is an enzyme assay? ఇప్పుడు గుర్తుపెట్టుకున్నానా assay means estimation or it's be the determination. సో ఏంటి అంటే ఏదైనా ఒక హోమోజినేట్ ఫ్లూయిడ్ని కానీ లేదా ఒక టిష్యూని కానీ తీసుకున్నట్లయితే అందులో ఎంజైమ్ అనేది ఎంత ప్రజెంట్ అయ్యింది, దానికి ఎట్లైటిక్ యాక్టివిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి ఎంజైమ్ ఎస్ఐలో తెలుస్తాయి. మీ థర్డ్ సెమిస్టర్లో మీరు చేసే ప్రతి ప్రాక్టికల్ కూడా ఎస్ఐ ఆఫ్ ఎంజైమ్స్ మీదే ఉంటున్నాము. రకరకాల ఎంజైమ్స్ యొక్క ఎస్ఐస్ని మనం ఎలా చేస్తాము అనేది మీకు ప్రాక్టికల్ కూడా ఉంటుంది ఈ సెమిస్టర్లో. సో వైల్ కమింగ్ టు అవర్ టాపిక్ ఎంజైమ్ ఎస్ఐ. ఇందాక చెప్పినట్లుగా ఎంజైమ్ ఎస్ఐ ఇస్ నథింగ్ బట్ ద estimation of an concentration of an enzyme which is present in a homogeneous fluid or a tissue. homogeneous fluid లో కానీ tissue లో కానీ ఉండే concentration of enzyme ని మనం ఎంజైమ్ ఎస్ఐ అంటాం. అయితే ఈ ఎంజైమ్ ఎస్ఐ అనేది మనం చేయడానికి ప్రాక్టికల్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి నాన్న. ఎందుకు అంటే మనం ఏదైనా తేడాగా టెంపరేచర్ అవి ఎక్కువ తక్కువ చేసినా కూడా ఎంజైమ్స్ అనేవి డీయాక్టివేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఎంజైమ్స్ తగ్గ ఎన్వైర్న్మెంట్ అంతా క్రియేట్ చేసి మనం ఎంజైమ్ ఎస్ఐ అనేది పర్ఫామ్ చేయాలి. అయితే ఈ ఎంజైమ్ ఎస్ఐకి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సెల్లో ఉండే ఇంటిగ్రిటీస్ ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, దాని సైజ్ షేప్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుని వీ హ్యావ్ టు పర్ఫామ్ ఆటోలైసిస్ అనేది చేయాలి మనం. వాట్ ఈజ్ అన్ ఆటోలైసిస్? ఆటో అంటే సెల్ఫ్ అమ్మ, లైసిస్ అంటే బ్రేక్ డౌన్. సో సెల్ఫ్గా సెల్ బ్రేక్ అయ్యేలా మనం చేయాలి. అంటే నువ్వు ఏదైతే ఒక టిష్యూని ఒక ఫ్లూయిడ్ని ఎంజైమ్ ఎస్ఐగా చేయాలనుకుంటున్నావో దాన్ని ఫస్ట్ నువ్వు హ్యావ్ టు కెప్ట్ ఇన్ కోల్డ్ కండిషన్స్లో పెట్టాలి. కోల్డ్ కండిషన్స్లో పెట్టాలి. నువ్వు వన్స్ ఒక టిష్యూని కానీ ఒక ఫ్లూయిడ్ని కానీ తీసుకుని దీని నుంచి ఎంజైమ్ ఎస్ఐ చేయాలి అనుకున్నప్పుడు అది అన్అవాయిడబుల్గా ఉండాలి నాన్న. అంటే ఎక్కువ రోజులు డిలే అయ్యేలా ఉండకూడదు. ఇన్ కేస్ అది కనుక డిలే అయితే చాలా లో టెంపరేచర్స్లో 60 degrees సెంటిగ్రేడ్లో అంతకన్నా తక్కువ టెంపరేచర్స్లో మనం దాన్ని స్టోర్ చేసి ఉంచాలి. లేదు నార్మల్గా మనకి ప్రాక్టికల్ లేదా ప్రొసీజర్ వెంటనే కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ డేలో ఫినిష్ చేయగలము అనుకుంటే వీ హ్యావ్ టు కెప్ట్ ఇట్ ఇన్ అట్ 4 degrees సెంటిగ్రేడ్. 4 degrees సెంటిగ్రేడ్లో పెడితే మనకి సరిపోతుంది అని చెప్పచ్చు. అయితే ఎంజైమ్ ఎస్ఐ కూడా మనం స్టోర్ చేసేటప్పుడు ఆ ఎంజైమ్లో మనకి ఈవెన్గా ఉండే టెంపరేచర్, మోడరేట్ టెంపరేచర్స్ కానీ అతిగా తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదమ్మా. దానికి ఈక్వల్గా ఉండేలాగా టెంపరేచర్స్ని మనం సెట్ చేసుకుని మాత్రమే మనం ఒక ఎంజైమ్ ఎస్ఐ చేయడానికి ఆ టిష్యూని కానీ ఆ ఫ్లూయిడ్ని కానీ స్టోర్ చేసుకోవాలి. ఇలా మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఆ ఎంజైమ్ యొక్క కెటలైటిక్ యాక్టివిటీ ఎలా ఉందో తెలుసుకోవాలి. సో నథింగ్ బట్ డిటర్మినేషన్ ఆఫ్ అన్ ఎంజైమ్ కెటలైటిక్ యాక్టివిటీ. ఆ ఎంజైమ్ యొక్క కెటలైటిక్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది ఎలా తెలుసుకుంటామమ్మా? అసలు వాట్ ఈజ్ అన్ కెటలైటిక్ యాక్టివిటీ? కెటలైటిక్ యాక్టివిటీ అంటేనే రియాక్షన్ జరిగేదాన్ని బట్టి వీ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ అన్ కెటలైటిక్ యాక్టివిటీ. అంటే ఒక ఎంజైమ్ ఒక రియాక్షన్లో ఎంత పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పేది మనం కెటలైటిక్ యాక్టివిటీ కింద చెప్తాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఒక సబ్స్ట్రేట్ ఎంత లాస్ అవుతుంది లేదా ఒక ప్రోడక్ట్ ఎంత గెయిన్ అయింది, దట్ విల్ బీ ద ఎంజైమ్ కెటలైటిక్ యాక్టివిటీ. సబ్స్ట్రేట్ లాస్ ఆర్ ప్రోడక్ట్ గెయిన్. సబ్స్ట్రేట్ లాస్ అవ్వచ్చు లేదా ప్రోడక్ట్ అనేది ఎంత ఫామ్ అయింది, ఎంత గెయిన్ అయింది అని చెప్పేదే మనకి ఎంజైమ్ కెటలైటిక్ యాక్టివిటీ కింద చెప్తాము. అయితే ఈ ఎంజైమ్ కెటలైటిక్ యాక్టివిటీ చూసుకున్న తర్వాత మనకి 1961లో IUB వాళ్ళు ఈ ఎంజైమ్ ఎస్ఐ చేయాలనుకున్న టిష్యూ ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని 25 degrees సెంటిగ్రేడ్లో మాత్రమే స్టోర్ చేయాలి అని చెప్పారు నాకు. అగైన్ ఇన్ 1964 IUB అనే వాళ్ళు మనకి 30 degrees సెంటిగ్రేడ్లో, లేదు ఇది కూడా మనకి కుదరదు అనుకుంటే మ్యాక్సిమం 37 degrees సెంటిగ్రేడ్లో మనం ఎంజైమ్ ఎస్ఐ చేసే ఆ ఫ్లూయిడ్ని స్టోర్ చేసుకోవాలి అని చెప్పారు. సో ఇంతకన్నా ఎక్కువైతే కనుక ఎంజైమ్ అనేది డినేచర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి
మనం ఈ టెంపరేచర్ స్టాండర్డ్స్లో మనం ఫ్లూయిడ్ని మెయింటైన్ చేసుకుంటాం. సో ఇలా అయిన తర్వాత ఒక రియాక్షన్ జరిగిన తర్వాత ప్రోడక్ట్ ఎంత ఫామ్ అయింది అని చెప్పి చూసుకుని ఎంజైమ్ యాక్టివిటీని మెజర్ చేసుకుంటాం. అయితే మరి ఎంజైమ్ యాక్టివిటీకి యూనిట్స్ ఏంటి? ఇది కూడా మనకి ఐయుబి వాళ్ళే చెప్పారు నాన్న యూనిట్స్. ఫస్ట్ వన్ దీన్ని మనం ఇంటర్నేషనల్ యూనిట్ కింద చెప్తాము. ఇంటర్నేషనల్ యూనిట్ అంటే ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అని చెప్తాము. యాక్చువల్లీ మీకు ఎంజైమ్ యూనిట్స్ అనేది ఒక స్పెషల్ టాపిక్ ఉంది నాన్న, నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ ఇక్కడ మనకి ఐయుబి అనే వాళ్ళు ఫస్ట్ ఇంటర్నేషనల్ యూనిట్ అని చెప్పారు ఎంజైమ్ యూనిట్స్ని. అగైన్ ఐయుబి వాళ్ళు మనకి ఒక బయోకెమికల్ నోమన్క్లేచర్, ఎంజైమ్స్కి బయోకెమికల్ నోమన్క్లేచర్ ఇవ్వడం జరిగాక ఈ ఇంటర్నేషనల్ యూనిట్ని ఖాటార్ అని చెప్పారు. ఇంటర్నేషనల్ యూనిట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఖాటార్. ఇప్పుడు నాన్న బయోకెమికల్గా ఎంజైమ్స్కి ఒక క్లాసిఫికేషన్ నోమన్క్లేచర్ ఇచ్చాక యూనిట్స్ని ఖాటార్ కింద మార్చారు. ఓకే, సో ఇప్పుడు మనం డిఫరెంట్ ఒక 2 or 3 ఎంజైమ్స్ మనకి ఎలా మనం స్టోర్ చేస్తాము, మనం ఎలా చేయొచ్చు ఎంజైమ్ ఎస్ఐ అనేది చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ ఎస్ఐ ఆఫ్ ప్లాస్మా ఎంజైమ్స్ చూద్దాం. ఎంజైమ్ ఆఫ్ ప్లాస్మా ఎంజైమ్స్, ఎస్ఐ ఆఫ్ ప్లాస్మా ఎంజైమ్స్ అంటే మన బాడీ ఫ్లూయిడ్స్లో, మన బ్లడ్లో, మన ప్లాస్మాలో ఉండే ఎంజైమ్స్ అన్న ఆల్బమిన్ గ్లోబులిన్ అవ్వచ్చు, ఫైబ్రినోజెన్ అవ్వచ్చు, హెపాటోగ్లోబులిన్స్ అవ్వచ్చు, ట్రాన్స్ఫరిన్, ఎనీ ఎంజైమ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యువర్ బ్లడ్ ప్లాస్మా విల్ కమ్స్ అండర్ ద ప్లాస్మా ఎంజైమ్స్. అయితే ప్లాస్మా ఎంజైమ్స్ మనం ఎలా అసెస్ చేస్తాము అంటే ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ పేషెంట్ ఏదైనా ఉన్నా లేదంటే ఏదైనా బ్లడ్ టెస్ట్ మనం చేయించుకున్న బేసికల్ బ్లడ్ రిపోర్ట్లో మనకి ప్లాస్మా ఎంజైమ్స్ యొక్క వాల్యూ అనేది ఉంటున్నారు. వీటికి ఎప్పుడు కూడా నార్మల్ కాన్సన్ట్రేషన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది ప్లాస్మా ఎంజైమ్స్కి. సో ఈ నార్మల్ కాన్సన్ట్రేషన్స్ కన్నా కూడా ఒకవేళ ఎక్కువ కనుక ఉంటే మనకి వాల్యూ మనకి అదొక డిసీజ్ని ఇండికేట్ చేసినట్టుగా మనం చెప్తాము. ఓకే, అయితే ప్లాస్మా ఎంజైమ్స్ యొక్క నార్మల్ వాల్యూ, నార్మల్ రేంజ్ ఎలా ఉంటాయి, కాన్సన్ట్రేషన్ అనేది మీరు మీ 5th సెమిస్టర్లో చదువుతారమ్మా బయోకెమిస్ట్రీలో. ఇప్పుడు మీకు ఆ నార్మల్ వాల్యూస్ కానీ కాన్సన్ట్రేషన్స్ కానీ ప్రెజెంట్ అవసరం లేదు. సో ప్లాస్మా ఎంజైమ్స్ అనేవి ఎలా అసెస్ చేస్తామంటే ఏదైనా ఒక మనం బ్లడ్ని తీసుకుని మనకి దాన్ని మనం సెంట్రిఫ్యూగేషన్ చేసినట్లయితే మనకి ప్లాస్మా వస్తుందమ్మా. ఇక్కడ మీరు ప్లాస్మా అన్న వర్డ్తో పాటు తెలుసుకోవాల్సిన ఇంకొక వర్డ్ ఏంటి అంటే సీరం. ఏదైతే అన్క్లాటెడ్ బ్లడ్ నుంచి అంటే బ్లడ్ క్లాట్ అవ్వకముందు ఉండే ఫ్లూయిడ్ని ప్లాస్మా అని, బ్లడ్ క్లాట్ అయిన తర్వాత ఉండే ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సీరం అని చెప్తామమ్మా. సో ప్లాస్మాలో మనకి ఎంజైమ్స్ ప్రోటీన్స్ ఉంటాయి, సీరంలో అవి ఉండవని చెప్తాము. సో ప్లాస్మా ఎంజైమ్స్ అనేది మనం తీసుకున్న తర్వాత వాటిని సెంట్రిఫ్యూగేషన్ చేయడం వల్ల పర్టికులర్గా ఈ ఎంజైమ్ ఇంత వాల్యూ ఉంది అని మనం చెప్తాం నాన్న. సో దట్ ఈస్ ద ఎస్ఐ ఆఫ్ ప్లాస్మా ఎంజైమ్స్. సో అంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఆ సెల్లో ఉండే ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లడ్లోకి లీక్ అయిపోతాయి నాన్న. సో ఇప్పుడు మన బ్లడ్ శాంపుల్ తీసుకుని వాళ్ళు టెస్ట్ చేసినట్లయితే మన బ్లడ్లో ఈ రేషియోస్ ఎంత ఉన్నాయి ఇండికేట్స్ ద టైప్ ఆఫ్ అండ్ డిసీజ్. దట్స్ ద ఎస్ఐ ఆఫ్ ప్లాస్మా ఎంజైమ్స్. వైల్ కమింగ్ టు ఎస్ఐ ఆఫ్ lactate dehydrogenase. LDH అని అంటాము. ఈ లాక్టోస్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ బేసిక్గా మనకి ఎక్కడ ఎక్కువ వింటాము అంటే NAD అండ్ NADH రియాక్షన్స్లో ఎక్కువగా మనం వింటాం. అంటే ఏంటి అంటే పైరువేట్ ఉందనుకోండి అమ్మా, ఇది లాక్టేట్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు NAD అనేది NADH కింద కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ మనకి కలెక్ట్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుందమ్మా బికాస్ ఆఫ్ మీ అందరికీ వెల్లోనమ్మా. మీ సెకండ్ ఇయర్ బయోటెక్నాలజీలో మీరు గ్లైకోసిస్ చదివే ఉంటారు. సో గ్లైకోసిస్ ఎండ్ ప్రోడక్ట్ ఎవరమ్మా? పైరువేట్ అని చెప్తాము. సో పైరువేట్ మనకి మళ్ళీ ఏరోబిక్ మెటబాలిజమ్స్ జరిగినప్పుడు పైరువేట్ కన్వర్ట్స్ ఇంటూ లాక్టేట్ కన్వర్ట్స్ ఇంటూ పైరువేట్ అని చెప్తాం. సో ఇలా మనకి పైరువేట్ లాక్టేట్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు, లాక్టేట్ పైరువేట్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకు ఉపయోగపడే ఎంజైమ్ ఈ లాక్టేట్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ అమ్మ. ఇక్కడ మనకి NAD అనేది NADH
NADH+ కిందను, NADH+ అనేది తిరిగి NAD+ కింద కూడా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అందుకే నేను రివర్సిబుల్ యాడ్ చేశాను. సో ఇలా చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఇది ఉందా, మనం తీసుకున్న ఒక టిష్యూ ఫ్లూయిడ్లో లాక్టేట్ డిహైడ్రోజనేజ్ ఉందా అంటే మనకు ఉందని ఎలా తెలుస్తుంది అంటే మనం ఎలక్ట్రోఫోర్సిస్ చేస్తామమ్మా. విత్ ఎలక్ట్రోఫోర్సిస్, ఈ ఎలక్ట్రోఫోర్సిస్ చేసినప్పుడు ఈ లాక్టేట్ డిహైడ్రోజనేజ్ యొక్క pH ఎప్పుడు కూడా 8.6 ఉండేలా చూసుకుంటామమ్మా. 8.6 pH అనేది కంపల్సరీ మెయింటైన్ అయ్యేలా చూసుకుంటాము. ఇలా 8.6 pH ఉన్నది చూసుకున్నప్పుడు మనకి ఎలక్ట్రోఫోర్సిస్లో ఒక కలర్డ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ అండ్ యాడ్ క్రోమోజన్ అమ్మ. క్రోమో అంటేనే కలర్ అని అర్థం. మీకు నేను టెక్నిక్స్లో క్రోమటోగ్రఫీ చెప్పేటప్పుడు చెప్పాను. క్రోమో ద వర్డ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ద కలర్. సో క్రోమోజన్లో మనకి అంటే కలర్ ప్రోడక్ట్ కింద మనకి లాక్టేట్ డిహైడ్రోజనేస్ అనేది కనిపిస్తున్నాము. అయితే ఈ లాక్టేట్ డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ని మనం బేసిక్గా కాంప్లెక్స్ ఎంజైమ్ కింద చెప్తామమ్మా. ఎందుకు దీన్ని కాంప్లెక్స్ ఎంజైమ్ కింద చెప్తాము? మనకి అగైన్ లాక్టేట్ డిహైడ్రోజనేస్లో 5 ఐసో ఎంజైమ్స్ ఉంటాయమ్మా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 ఐసో ఎంజైమ్స్. ఐసో అనే పదం ఎక్కడొచ్చినా సేమ్ అని అర్థం అమ్మ. అంటే లాక్టేట్ డిహైడ్రోజనేస్లో సేమ్ మనకి 5 రకాల ఎంజైమ్స్ అనేవి ప్రెసెంట్ ఉంటాయమ్మా. ఈ 5 టైప్స్ ఆఫ్ ఐసో ఎంజైమ్స్ కూడా 5 డిఫరెంట్ రోల్స్ని ప్లే చేస్తూ ఉంటాయి. మీకు అది వేరే టాపిక్లో నేను చెప్తాను. ఈ టాపిక్ కూడా మీకు ఉంది సిలబస్లో. సో ఇలా లాక్టేట్ డిహైడ్రోజనేస్ అనేది కాంప్లెక్స్ ఎంజైమ్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ లార్జ్ ఎంజైమ్ బికాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 ఐసో ఎంజైమ్స్. ఇవి కూడా మనకి ఎలక్ట్రోఫోర్సిస్ చేసినప్పుడు మనకు తెలుస్తాయమ్మా. కానీ దీని pH ఎప్పుడు 8.6 ఉండేలా చూసుకుంటే కనుక మనకి కలర్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఎలక్ట్రోఫోర్సిస్ చేసినప్పుడు ఆ కలర్ ప్రోడక్ట్ వల్ల మనకి విజిబిలైజ్ అవుతుందమ్మా లాక్టేట్ డిహైడ్రోజనేస్. ఓకే, వై కమింగ్ టు అనదర్ ఎంజైమ్ దట్ ఈస్ ALT. Alanine transaminase. ఈ ఎంజైమ్ని పైరువేట్ గ్లూటారైల్ ట్రాన్సామినేస్ కింద పిలుస్తాము. ఇక్కడ మనకి ఏంటి అంటే పైరువేట్ గ్లూటారైట్ అనేది ఫామ్ అవుతాయమ్మా అలనిన్ అనే అమినో యాసిడ్ వల్ల. అందుకే ఈ ఎంజైమ్కి అలనిన్ ట్రాన్సామినేస్ అనేది వచ్చింది. బేసిక్గా ఇది మనకి ఎక్కువగా లివర్లో ఉంటుంది. ఎవరికైతే లివర్ నెక్రోసిస్ అంటే లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళలో కానీ లేదా చాలా లివర్ డిసీజెస్ సివియర్గా ఉన్న కండిషన్స్లో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే హెపటైటిస్ ఉన్న వాటిల్లో కానీ ఇవి మనం ఎప్పుడైనా వీటికి మనం ప్లాజ్మా ఎంజైమ్స్ లాగానే ఎక్సైజ్ చేసినట్లయితే వాళ్ళలో మనకి ALT అనేది ఎక్కువగా కనిపిస్తుందమ్మా. అలనైన్ ట్రాన్సామినేస్ అనే ఎంజైమ్. సో దీనికోసం నెక్రోసిస్ హెపటైటిస్ అనే డిసీజెస్ ఉన్న వాటిలో మనం వాళ్ళ బ్లడ్ శాంపుల్ కింద తీసుకున్నట్లయితే మనకి నార్మల్గా లివర్లో తక్కువ ఉంటుందన్న, కానీ అలాంటి వాళ్ళలో చూసినట్లయితే కనుక చాలా ఎక్కువగా ALT అనేది సెక్రెట్ అయ్యి అది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అదొక డిసీజ్ని అలా లివర్ నెక్రోసిస్ హెపటైటిస్ అనే డిసీజ్ని ఇండికేట్ చేస్తుంది అని మనం చెప్తాము ఇక్కడ. ఓకే, అండ్ వై కమింగ్ టు ద లాస్ట్ ఎంజైమ్ దట్ ఈస్ ఆల్కలైన్ ఫాస్ఫేటేసెస్. ఆల్కలైన్ ఫాస్ఫేటేసెస్ అండ్ ఇది చాలా జనరల్గా మీరు వినే ఒక ఎంజైమ్ నేమ్ ఆల్కలైన్ ఫాస్ఫేటేసెస్ అనేది. బేసిక్లీ ఆల్కలైన్ ఫాస్ఫేటేసెస్ ఏంటంటే ఏ ఎంజైమ్ అయితే మీకు హైడ్రోలిసిస్ జరిగినప్పుడు ఆర్గానిక్ ఫాస్ఫేట్ని యాడ్ చేస్తుందో దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఆల్కలైన్ ఫాస్ఫేట్. అంటే ప్రతి ఎంజైమ్ ఏ ఎంజైమ్ అయితే హైడ్రోలిసిస్ జరిగినప్పుడు అపాన్ హైడ్రోలిసిస్ it takes reaction on the organic phosphate అంటే ATP మీద యాడ్ చేయగలదు. దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఆల్కలైన్ ఫాస్ఫేట్ అన్న. ప్రతి ఎంజైమ్ అన్నాను కాబట్టి ఆల్కలైన్ ఫాస్ఫేట్ని ఐసో ఎంజైమ్స్ అని కూడా చెప్తామన్నా. ఎందుకు అంటే ఏ ఎంజైమ్ యాడ్ చేసినా కూడా ఇలా హైడ్రోలిసిస్ జరిగినప్పుడు ఆర్గానిక్ ఫాస్ఫేట్ మీద రియాక్షన్ చేస్తే కనుక వాటిలన్నింటినీ కూడా ఆల్కలైన్ ఫాస్ఫేటేసెస్ అంటాను కాబట్టి దీన్ని నేను ఐసో ఎంజైమ్స్ అంటాను. సో ఈ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన బోన్లో ఉండొచ్చు, లివర్లో ఉండొచ్చు, కిడ్నీలో ఉండొచ్చు, ఇంటెస్టైన్ వాల్స్లో ఉండొచ్చు.
ఇలా చాలా చోట్ల మనకి ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అనే ఎంజైమ్ ప్రెసెంట్ అయి ఉంటుందన్నమాట. సో ఈ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అనే ఎంజైమ్ని కూడా మనం ఎలా ఎస్టేట్ చేయొచ్చు అంటే త్రూ ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా చేయొచ్చు. ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారానే చేయొచ్చు. ఈ ఎలక్ట్రోఫోరెసిస్ చేసినప్పుడు దీంట్లో కూడా pH అనేది 8.6 ఉండేలా చూసుకోవాలి. 8.6 pH ఉండేలా చూసుకోవాలి. ఇది కూడా మనకు ఒక కలర్డ్ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ఇక్కడ మనం డైఎజోనియం సాల్ట్తో మనం కాల్షియం ఆల్ఫా నేప్తాల్ ఫాస్ఫేట్ అనేది మనం యాడ్ చేస్తాం కదా. కాల్షియం ఆల్ఫా నేప్తాల్ ఫాస్ఫేట్ అనే ఒక ఇండికేటర్ని మనం డైజోనియం అనే ఒక సాల్ట్తో కలపడం వల్ల మనకి ఇది ఒక స్ట్రెయిన్ కింద పనిచేస్తుంది. ఈ స్ట్రెయిన్ అనేది మనం ఎలక్ట్రోఫోరెసిస్ చేసినప్పుడు మనకి కలర్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీనికి కూడా మనకి pH 8.6 ఉండాలన్నమాట. బేసిక్గా దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఎంజైమ్ ఎస్ఐ అమ్మ. మీకు జరిగే ప్రాక్టికల్స్ అన్నీ ఇవే ఉంటాయి. సో ఈ రోజు టాపిక్లో మనం ఎంజైమ్ ఎస్ఐ అంటే ఏంటి, అది ఎలా చేస్తాము అనేది చూసాము. నెక్స్ట్ ఎంజైమ్ ఎస్ఐకి సంబంధించి 3-4 ఎంజైమ్స్ అనేవి మనం స్టడీ చేయడం జరిగింది. దిస్ ఇస్ అబౌట్ ద టుడే క్లాస్.